వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి దగ్గర కూడా తెలంగాణ వాదులు కొత్త ఉత్సాహంతో ఈ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. 11 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి. అయినప్పటికీ ఇంకా తెలంగాణ సాధన క్రెడిట్ వారిపై రాజకీయ పార్టీలు ఎవరూ తగ్గట్లేదు. తెలంగాణ తామే తెచ్చామంటూ బీఆర్ఎస్ చెప్తుంటే తాము ఇచ్చామంటూ కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తుంది. తమ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదంటూ బీజేపీ చెప్తూ వచ్చింది. ఈరోజు కూడా ఆవిర్భావ వేడుకల్లో 3 పార్టీల నేతలు కూడా ఇదే అంశాన్ని మళ్ళీ ఎత్తి చూపారు. జై తెలంగాణ ఎవరి సొత్తు కాదు అని నినాదం అంటూ శ్రీధర్ బాబు చెప్తే, తెలంగాణ ఎవరో ఇస్తే రాలేదంటూ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ కుండబద్దలు కొట్టారు. అటు హరీష్ రావు కూడా తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో తెలంగాణ పోరాడి సాధించుకున్నాం, ఎవరూ ఇవ్వలేదంటూ తేల్చి చెప్పారు. అటు కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పోటాపోటీగా నిర్వహించారు. డోర్నకల్ లాంటి ప్రాంతాల్లో పోటాపోటీగా జరిగాయి. ఒక దశలో కార్యకర్తల తోపులాటలు కూడా ఆవిర్భావ వేడుకల్లో కూడా కనిపించాయి. ఇంతకీ తెలంగాణ క్రెడిట్ వారు ఎవరిది? తెలంగాణ తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు? తెలంగాణ అనగానే ఎవరికి ఆ క్రెడిట్ దక్కుతుంది? అన్నిటికంటే మించి 11 ఏళ్ళు తెలంగాణ సాధించుకుందాం, 11 ఏళ్ళు అవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ వచ్చింది. 9.5 ఏళ్ళు తెలంగాణ తెచ్చాం అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. మరో 7.5 కాలంగా తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమ మద్దతుతోనే తెలంగాణ ఇచ్చాం కాబట్టి తమకు వచ్చే అవకాశం ఇవ్వండి అంటూ బీజేపీ కోరుతుంది. ప్రజల మద్దతు, ప్రజల మూడ్ ఏవైపు ఉంది? తెలంగాణ నిజంగానే సాధించుకున్న లక్ష్యం దిశగా తెలంగాణ పోతుందా, పోవట్లేదా? తెలంగాణ క్రెడిట్ ఎవరిది? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జరుగుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న అప్పటి ఉద్యోగ సంఘం నేత విఠల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, అప్పుడు తెలంగాణ జేఏసీలో కీలకంగా ఉన్న నేత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అంతేకాదు ఎమ్మెల్సీ కూడా. అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇద్దరు ఉద్యమకారులే. దయాకర్ గారు, ముందుగా శ్రావణ్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ నుంచి, వచ్చిన తర్వాత వారితో మాట్లాడదాం. దయాకర్ గారు, ముందుగా ఈరోజు అసలు తెలంగాణ 11 ఏళ్ళు అయింది మనం సాధించుకొని, ఇప్పటికీ తెలంగాణ క్రెడిట్ వార్ అనేది కొనసాగుతుంది. అంటే అభివృద్ధి చేశాము, అది చేస్తాం, ఇది చేస్తామని రాజకీయ పార్టీలు చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకా తెలంగాణ మేమే తెచ్చామని ఒకరు, జై తెలంగాణ నినాదం ఎవరి సొత్తు కాదని ఇంకొకరు, లేకపోతే మీరు ఈజీగా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ పోరాడి తెచ్చుకుందామని ఇంకొకరు. ఇదే వారు ఈరోజు కూడా అదే కనిపించింది. ఒక్కసారి ముందు ఆ నేతలు ఏమన్నారు, 3 పార్టీల నేతలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. వందల మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్ట వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసింది. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. జై తెలంగాణ నినాదం అనే నినాదం ఒక్కరిది కాదు, ఒక్కరి సొత్తు కాదు. ఇది ఎవరు పేటెంట్ తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నినాదం ఇది. జై అంటే మన రాష్ట్రం ముందంజలో ఉండాలి. ఇది ఎవరిదో పేటెంట్ కాదు, ఇది అందరిది. ప్రతి ఒక్క వారు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అందరు నినాదంగా తీసుకొస్తారు. ఏదో ఒక పార్టీ నినాదంగా తీసుకుపోయి పేటెంట్ చేస్తూ వారు ఒక్కరే ఈరోజు మాట్లాడిన అనే ఆలోచన చేస్తున్న వారికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.
రైట్ దయాకర్ గారు ముగ్గురు ఎవరికి వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదే క్రెడిట్ అంటే మాదే క్రెడిట్ అంటున్నారు. ముందుగా మీకు కూడా విఠల్ గారికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా. థ్యాంక్ యూ, మీకు కూడా తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు. రైట్ దయాకర్ గారు, ఎందుకు గాంధీ భవన్ కాంగ్రెస్ నేతలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు తెలంగాణ అవతరణ వేడుకల్లో అంటే మీ దృష్టికి వచ్చే ఉంటాయి. గాంధీ భవన్ లో అందశ్రీ రాసిన పాత గేయం ఏదైతే ఉందో ట్యూనింగ్ చేసిన పాత గేయాన్ని ఆడ పాడారు, కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన గేయం కాకుండా. అటు వరంగల్ వెళ్తే కొండా సురేఖ గారేమో మంత్రి, ఆమెనేమో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్తారు. అటు ఇంకా కొంచెం డోర్నకాల్కి వెళ్తే అక్కడ మీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆయనేమో జై జగన్ అని నినాదం ఇస్తారు. ఏంటి ఎందుకు ఈ కన్ఫ్యూజన్? జై జగత్, అది జై జగన్ కాదు, జై జగత్ అనేది మా పార్టీ నినాదం. చాలా మంది మొన్న కూడా బెలయ్య నాయక్ గారు అన్నది, లేకపోతే మా మీనాక్షి నటరాజన్ గారు అన్నది, అంటే వాళ్ళకి అర్థం కాక చేసింది. కానీ గాంధీ భవన్ లో జై జగత్ అంటే జై జగత్ అంటే ప్రపంచము పృథ్వీ అన్నట్టు. అది కరెక్టే, జై జగత్ అనే క్రమంలో జై జగన్ అన్నట్టే వినబడింది అక్కడైతే మాకు. ఓకే, ఇంకా అది వాళ్ళ ఇప్పుడు జగన్ ఎక్కడికి ఒక ఆంధ్రప్రదేశ్ కే కదా. అవును, జై జగత్ అంటే ఏంది, మొత్తం జగత్ అంతా. అవును, అది మా పార్టీ సేవాగ్రామ్ లో. సేవాగ్రామ్ అంటే గాంధీ భవన్ లో పాట విషయానికి వద్దాం. గాంధీ భవన్ లో గాంధీ భవన్ లో పాట కొండా సురేఖ గణతంత్ర వేడుకలు. సరే, అఫ్ కోర్స్ అది మా కన్ఫ్యూజ్ అయి ఉంటారులేండి, కానీ పాట ఏంటి, పాట సంగతి ఏంటి? పాట చాలా మందికి తెలియంది ఏంటంటే అది 13 నిమిషాల నిడివి పాట. అవును, నేనే కాదు రికార్డింగ్ చేయించి. అవును, అది అందశ్రీ పాట 13 నిమిషాలు వేయాలనే ఆలోచనతో నేష్టం అది. అంటే అందరూ 2.259 ఇది వేస్తున్నారు కదా, గాంధీ భవన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వేయడానికి వేసింది. అది కిరవాణి గారు చేసింది 13 నిమిషాల నిడివిది, గతం పాట కాదు అది. అది అంటే చాలా మందికి అది అర్థం కాక దాన్ని అట్లా అనుకోవచ్చు. కానీ ఇక మూడవది గణతంత్ర అనేది ఇప్పుడు ఏమంటారు, స్వాతంత్ర గణతంత్ర ఇట్లా వచ్చినప్పుడు అవి కన్ఫ్యూజన్ లాని ఉంటది అక్క. కాబట్టి అది పెద్ద ద్రోహము నేరము కాదు. సరే సరే, ఏమైనా ఇప్పుడు అందరిది తెలంగాణ ప్రతి ఒక్కరు కోట్ చేసుకునేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందని, తర్వాత బీజేపీ పార్టీ నేను సహకరించిందని చెప్పుకునే వెసులుబాటు ఉన్న విన్ విన్ సిచ్యువేషన్ ఉన్న తెలంగాణ ఇది. ఇచ్చిన తెలంగాణ కూడా మాది మాత్రమే అనుకోవడానికి లేకుండా మనందరిది అనే భావం అందరికీ ఉంటది. ఇప్పుడు మా శ్రీధర్బాబు గారు అదే చెప్పిండ్రు, మేము ఇచ్చినాం కాబట్టి తెలంగాణ మాది అని ఏం చెప్పట్లేదు. కాబట్టి అందరిది ఒక్కరిది. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే జై తెలంగాణ అంటే అది టిఆర్ఎస్ఏ అని అనుకున్నట్టు. మరి వాళ్ళు భారత్ రాష్ట్ర సమితి అయింది, ఇప్పుడు జై భారత్ అనాలి వాళ్ళు. మరి మళ్ళీ జై తెలంగాణ ఎట్లా అంటుండ్రు? సో లాజిక్ మిస్ కావట్లే. కాబట్టి వాళ్ళ అవకాశవాదం తప్పితే ఇది జై తెలంగాణ అనే నినాదం సబ్బండ వర్ణాల నినాదం. అది మొత్తం యావత్ తెలంగాణ సకల జనుల నినాదంగా విరసిల్లింది. మీ అందరికీ నువ్వే ప్రత్యక్ష సాక్షి కదా, విఠల్ గారైనా నేనైనా ఇప్పుడు వస్తే శ్రవణ్ గారికి అయినా కూడా అందరం జై తెలంగాణ అన్నోళ్ళమే కదా. అది టిఆర్ఎస్ కో బీఆర్ఎస్ కో మాత్రమే పరిమితమైంది కాదు. డెఫినెట్ గా ఇప్పుడు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి మేమంతా దానికి ఏ విధంగా ఇప్పుడు కేసీఆర్ టెక్స్ట్ వేరే అయి ఉంటది ఆయన పరిపాలించే విధానంలో. అంటే చాలా సందర్భాల్లో తెలంగాణ మేమే ఇచ్చామనేది వాడుతుంటారు కాబట్టి దానికి కౌంటర్ గా ఈటెల రాజేందర్ ఎవరో ఇస్తే వచ్చింది కాదు, అది పోరాడి సాధించుకుందామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన అప్పుడేమో ఈటెల రాజేందర్ గారు మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇంకో వినాదం ఉండే, నేను తెచ్చినా అని అనేటోడు. ఇప్పుడు మేము కూడా సహకరించడం అనే కాడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన నినాదం మారుతుండొచ్చు కానీ విధానం మాత్రం ఒకటే కదా, జై తెలంగాణ కదా అందరిది. ఇప్పుడు అట్లని కాదని చెప్పి ఇప్పుడు ఏమన్నా మనం వేరే అనడానికి కూడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కోట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇన్సెక్యూరిటీలో ఉన్నట్టు, మాదే ఇది అని చెప్పుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళు ఇన్సెక్యూరిటీలో ఉన్నట్టు. ఇది 4 కోట్ల తెలుగు ప్రజల యొక్క నినాదం కాబట్టి దాన్ని అందరం కూడా మనది అని కోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మేము ఇంకా మరింత డెవలప్ చేసినాం అనుకో మాదే ముద్ర ఉంటది. ఇక దీంట్లో పోటీ పడిన దాంట్లో కేసీఆర్ గారు ఒక 9 సంవత్సరాలు పరిపాలించిండు, ఆయన ముద్ర వేసిండు. ఎంత మేరకు ఆయనను అంటే ఓడిపోయినంత మాత్రాన కాదు, రేపు తెలంగాణ చరిత్ర వచ్చేటప్పుడు కేసీఆర్ చేసింది ఏంది, కాంగ్రెస్ చేసింది ఏంది అనేది చర్చ వస్తుంది. కాబట్టి మేము మాదైన ఒక సామాజిక తెలంగాణను, ఒక
మంచి అన్ని సబ్బండ వర్ణాలకు మేలు చేసే తెలంగాణ మేము ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఇక వాళ్ళు కోట్ చేసుకుంటే మనం చేసేది ఇప్పుడు అట్లనంత మాట్లాడడం మాదేమో ఇప్పుడు మీకే తెలుసుగా మాలాంటి వాళ్ళందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ మదియాష్ గౌడ్ గారు కానీ మా ఎంపీలు అది రాజగోపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే విజయశాంతి గారు కానీ ఎంతమంది ఒక్కొక్కరు ఈ రోజు చెప్తున్నారు మేము ఏం చేసినాం, మేము హౌస్ లో చేసినాయి అన్ని కూడా. ఈ మధ్యన దివంగతులైన మన మంద జగన్నాథం కూడా వారు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉండొచ్చు కాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వారు పోరాడిన తీరు మాకు అందరికి కూడా తెలుసు కదా. కాబట్టి ఎవరు ఎటుపోయినా అందరూ జై తెలంగాణ అన్నది కాబట్టి అది ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. 11 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిడికిల్లో వాడి దగ్గలే. అది ఏ పార్టీ అయినా సరే ఒకరు సహకరించినా ఒకరు ఇచ్చినా ఒకరు తెచ్చినా జై తెలంగాణ అనే నిదానం తెలంగాణ వాళ్ళందరిది, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు పోరాడిందే దానికోసం అనే విషయం ఈ రోజు కవిత గారి స్టేట్మెంట్ ఎక్కడ చూసా నేను, అమరవీరులకు నివాళులు అర్పించలేదు రేవంత్ రెడ్డి, నివాళులు అర్పించట్లేదు, తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా నివాళులు అర్పించేదాకా పోరాడతామని చెప్తున్నారు. అయ్యో ఇదే సమస్య వీళ్ళతోని. గన్ పార్క్ ఎవరిది? అమరవీరుల స్తూపమే ఉంది అక్కడ. కానీ అవును ఎవరు నేనున్నా కదా ఆడ, మేమందరం నారాయణ గారిని కూడా అన్ని చాలా మంది వచ్చింది అక్కడికి. అదేంటిది అంటే స్పీచ్ లో జై తెలంగాణ అనట్లేదు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఒక ప్రశ్న ప్రతిసారి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వాళ్ళంటే అన్నట్టు వాళ్ళు కాదంటే కాదు అన్నట్టు కాదు కదా. అవును ఇప్పుడు వాళ్ళంటేనే అన్నట్టు అనేది కాదు కదా. ఇప్పుడు గిట్లనే ఉంటది అమరవీరులకు మీరు నివాళులు అర్పించలే. ఇప్పుడు ఇలా మీరు అది అన్నారు కదా, మరి ఈ 9 మంది కవులు కళాకారులకు మీరెందుకు ఇవ్వాలి? మేము ఇచ్చినాం కదా, మీతో కలిసి ఉన్నోళ్ళే కదా. అందశ్రీ గారు కానీ జయరాజ్ గారు కానీ ఇట్లా మొదలు పెడితే ఇవాళ గద్దర్ గారి సతీమణి నుంచి మొదలు పెడితే గద్దర్ గారిని అసలు కనీసం వారు ఇంట్లోకి కూడా రానియలేదు అనేది ఒక విమర్శ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసం చేసే ఇవాళ తెలంగాణ మొత్తం తెలంగాణ సంబురాల్లో ఏంటి ఎలా చూడాలి అంటే తెలంగాణ క్రెడిట్ వారు ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అభివృద్ధి అవన్నీ పక్కన ఎవరు ఇవ్వలేదు, మేము సాధించాం, రక్త తర్పణం కూడా చేసాం అంటున్నారు. ఏంటి అంటే ఈ క్రెడిట్ వారు ఇట్లానే నడుస్తుందా, అంటే ఎప్పటికీ ఇదే ఉంటుందా? సో ముందుగా మీకన్నా కళ్యాణానికి మా బ్రదర్ దాకర్కి శ్రవణ్ కూడా అంటే వీక్షకులందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బహుశా 11 ఏళ్ళు అయిందన్న, మీరు సజీవం, అందరం సజీవ సాక్ష్యం. మా దాకర్ అన్న, శ్రవణ్ భాయ్, నేను జేఏసీలో భాగస్వామ్యం. రోజు స్టీరింగ్ కమిటీలో అనేక చర్చోపచర్చలు, పార్టీలో ఏదన్నా ఆ రోజు చర్చోపచర్చలు. ఒక నినాదం ఇవ్వాలంటే దాని వెనకాల ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఆ పదాన్ని వాడేవాళ్ళం. అంటే సజీవం. అంటే విచిత్రం ఏంటంటే ఈ ఉద్యమం గొప్పతనం ఏంటంటే 11 ఏళ్ళైనా ప్రతిరోజు టీవీ చర్చలు కావచ్చు, బయట కావచ్చు, ఏ నలుగురు కలిసినా ఉద్యమాన్ని నెమరు వేసుకోకుండా చర్చ లేదు. అవును, ఉద్యమాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ఏ చర్చ లేదు. అది ఏ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ రైట్, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ కూడా. అంత అంటే 11 జనరల్గా మనం మర్చిపోతుంటాం. ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా మన బంధువులే ఏదైనా జరిగిపోతే చనిపోతే కూడా ఒక నెల రోజులకో 2 నెలలకో ఏడాదికో 2 నెలలకో మర్చిపోతాం. కానీ తెలంగాణ నినాదం అనేది తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు అయితే స్ఫూర్తి అసలు నిత్యం. ఇవాళ మనం ఆవిర్భావం మాట్లాడుకుంటున్నాం కానీ నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదా. ఏ చర్చలు వచ్చినా ఎటు తిరిగిన చర్చ మళ్ళీ తెలంగాణ ఉద్యమం దగ్గరికే వస్తుంది చర్చ. ఎవరు మాట్లాడినా అంటే దానికి ఉన్నటువంటి గొప్ప స్వరూపం అది. ఈ క్రెడిట్ విషయానికి వస్తేనా ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? ఎవరికి? అమరులకి. పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు క్రెడిట్ తీసుకుంటాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి మేము తెచ్చినామని, ఇచ్చినమోరు తెచ్చినమోరు మద్దతు ఇవన్నీ పక్కకు పెడితే 1952 నుంచి దాదాపు 2014 వరకు ఎన్ని పోరాటాలు అన్నా సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. 52 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్లో పోలీస్ కాల్పులు జరిగినాయి సిటీ కాలేజ్ దగ్గర. ఆ రోజు జయశంకర్ గారు మాతో పంచుకున్న మాట 1952లోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పోలీస్ కాపులు చేస్తే ఆ రోజులో 6 మంది చచ్చిపోయారు. 69లో 369 మంది చచ్చిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆగింది ఆ ఉద్యమం. సరే విఫలమైంది. ఇందిరాగాంధీ గారు ఇవ్వలేదు. ఆ రోజుల పరిస్థితుల కారణంగా చెన్నారెడ్డి గారు విరమించుండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ కొంతమంది మేధావులు జయశంకర్ లాంటి అంటే 3 ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు 3.
ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఇవాళ జాతిపిత, సరే జాతిపిత ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటే చేసుకుండొచ్చు, కానీ నిజమైనటువంటి ఈ తెలంగాణ సాధనకు జాతిపిత అంటే జయశంకర్ గారే. మనం ప్రకటించలేదు, అది వేరే విషయం. అంటే సజీవ సాక్షి 3 దఫాలు జరిగిన ఉద్యమానికి తన విఫలమైన 69 ఆగలే. తన ప్రయత్నం నిరంతరం కూడా జయశంకర్ గారు కావచ్చు, కేశవరావు జాదర్ గారు కావచ్చు, అదేవిధంగా కొండలక్ష్మణ్ బాపూజీ కావచ్చు, తదనంతరం వచ్చిన ప్రకాష్ గారు కావచ్చు, యాదగిరి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ గద్దరన్న కావచ్చు, జనసభలు కావచ్చు, మహాసభలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ ట్రస్టులు కావచ్చు, ఐక్యవేదికలు కావచ్చు, 96లో మేము ప్రారంభించిన తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, అన్నిట్లో ఇవన్నీ ముందు వరుసలో తెలంగాణ రావడంలో కేసీఆర్ అంటే ఒప్పుకుంటారా? కేసీఆర్కి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి, నేను తప్పు పట్టట్లే. ఆయన 2001లో ఒక రాజకీయ పంతా ఎత్తుకున్నాడు. అంతకుముందు లేదు ఆ ఉద్యమం ఉన్నది, సక్సెస్ కాకపోవచ్చు, నిరంతరంగా ఏదో ఒక సెక్షన్ పోరాడుతూ ఉంది కదా. సో ఆ తర్వాత కేసీఆర్ 2001లో ప్రారంభించినటువంటి రాష్ట్ర సమితి 9 వరకు డెఫినెట్ గా ఆయన దీక్ష వరకు డెఫినెట్ గా మనకు కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న రైట్, వెల్కమ్ బ్యాక్. ఇదే అంశంపై మాతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసా శ్రవణ్ గారు. కూడా తెలంగాణ మూవ్మెంట్లో జేఏసీలో చాలా కీలక పాత్ర శ్రవణ్ గారిది. కూడా శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఇంకా తెలంగాణ ఆవిర్భవించి ఇప్పటికీ 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు అయినా ఇంకా తెలంగాణ క్రెడిట్ వార్ అనేది 3 పార్టీల మధ్య సాగుతుంది. మేమే ఇచ్చామని ఒకరు, మేము సపోర్ట్ చేస్తామని ఒకరు, మేమే తెచ్చామని మీరు. ఏంటి క్రెడిట్ వార్కి ముగింపు ఎప్పుడు? హలో శ్రవణ్ గారు. సార్, ఇది ఇప్పుడు ముందుగా మీకు, విఠల్ గారికి, దాయకర్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ఆవిర్భావ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఒకటి. రెండవది, ఇది ఒక ప్రజా ఉద్యమ నేపథ్యంలో సుదీర్ఘమైనటువంటి 60 సంవత్సరాల ఆరాటం, పోరాటం, త్యాగాల నేపథ్యంలో వచ్చినటువంటి ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఇవాళ మేము తెచ్చినామని చెప్పని పెరిఫెరల్ పాత్ర పోషించినటువంటి ఒక వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ క్రెడిట్ తీసుకోవటం అనేటువంటిది కేవలం రాజకీయ పరమైనటువంటి ఒక ఉద్దేశంతో కానీ ఉండొచ్చు, కానీ దీనివల్ల తెలంగాణ కొరిగేటువంటి లాభం ఏమీ లేదు. చరిత్ర తెలిసి ఇవాళ ఒక మంచి ఆర్టికల్ రాసిండ్రు విఠల్ గారు. సరే, అందులో కొన్ని కంటెంట్ నేను ఒప్పుకోకపోయినా, బట్ వారు రాసినట్టు ఆర్టికల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమం నిజాం కాలంలోనే మొదలైంది. అది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనో, నాన్ ముల్కీ గోబ్యాక్ అనో, లేకపోతే తదనంతరం 1969 మూమెంట్ కావచ్చు, జరిగినటువంటి త్యాగాల ఫలితాలు, ఇవన్నీ నిరంతరంగా మనం చూస్తున్నాం. గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కానీ అనేక పర్యాయాలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక్క అడుగు ముందుకేసి 10 అడుగులు వెనక్కేసినటువంటి తెలంగాణ నాయకత్వాన్ని చూసినాం. ఒక బానిస మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక తెలంగాణ నాయకత్వాన్ని చూసినాం. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఇది వచ్చినట్టే వచ్చి వెనక్కి పోవడానికి నిరంతరంగా తెలంగాణపై సీమాంధ్ర పాలకులు కావచ్చు, పెట్టుబడిదారు వర్గాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఒక కాలనీగా తెలంగాణను మార్చుకొని దోపిడీ కేంద్రంగా వాడుకోవడానికి కారణం మన నాయకత్వమే. అటువంటి ఒక సమయంలో 2001లో కేసీఆర్ గారు తన పార్టీ పదవులను, తన ప్రజాప్రాతినిధ్య పదవులను అన్ని కూడా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి వచ్చి అప్పటిదాకా స్ట్రీట్ ఫైట్ గా ఉన్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్టేట్ ఫైట్ గా తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్దినట్టు ఒక చరిత్ర మనం మర్చిపోకూడదు. రాజకీయంగా విభజించవచ్చు, నేను విఠలన్నను విభజించవచ్చు, విఠలన్న నన్ను విభజించవచ్చు, మేమిద్దరం కలిసి దాయకరణను విభజించవచ్చు, ఏది ఎవరిని ఒకళ్ళు విభజించుకున్నా చరిత్ర సత్యాలు ఇవన్నీ. అప్పటి నుండి తెలంగాణ సాధన వరకు మడమదిప్పనటువంటి ఒక పోరాటం చేసి అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నా, అవమానాలు ఎదుర్కొన్నా, వెన్నుపోట్లు ఎదుర్కొన్నా, రకరకాలైనటువంటి ఒక రీతిలో అణగదొక్కే లొంగ తీసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. కాబట్టి క్రెడిట్ అయినప్పటికీ కూడా మాదే క్రెడిట్ అంటే క్రెడిట్ తీసుకోనియండి, బట్ చరిత్ర అయితే చెప్తుంది కదా, ప్రజలు చెప్తారు కదా. ఇవాళ మహాత్మా గాంధీతో పాటుగా కాంటెంపరీ
ఆయన కాలంలో సమకాలీనులుగా ఉన్నటువంటి కూడా అనేక మంది స్వతంత్ర పోరాటంలో ఉండొచ్చు కాక. ఆయన కంటే ముందు మంగళ పాండే ఉండొచ్చు, ఆయన కంటే ముందు ఝాన్సీ లక్ష్మీబాయి ఉండొచ్చు. కానీ భారత స్వాతంత్ర ప్రదాత ఎవరు అని అంటే మహాత్మా గాంధీ అంటారు. తెలంగాణ భారత జాతిపిత అని చెప్పని మహాత్మా గాంధీకి అంటారు. స్థూలంగా కనుక చూసినట్టయితే మహాత్మా గాంధీ గారు ఒక 35 సంవత్సరాల కాలం భారత స్వతంత్ర ఉద్యమం 300 సంవత్సరాల ఉద్యమం అయితే అందులో 35 సంవత్సరాలే మహాత్మా గాంధీ గారు ఉంటారు. మరి వారిని ఎందుకు మహాత్మా గాంధీ అంటారంటే ఒక ఇంటెన్స్ రోల్ కావచ్చు. మొత్తానికి ఈ విషయంలో క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? ఫస్ట్ క్రెడిట్ ఎవరిది? కేసీఆర్ గారు అన్డౌటెడ్లీ. దాంట్లో డౌట్ ఎందుకు? అది విఠలన కాదంటాడా ఏంది? ఒక్క మాట ప్లీజ్. కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసినటువంటి ఒక విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, అమరవీరులు అందరి సమిష్టి పోరాటం. ఆ సమిష్టి పోరాటానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు. దశ దిశ నిర్దేశం చేసింది, దిక్సూచన ఇచ్చింది. ఇంతకుముందు ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో చెప్పిండ్రు కేశవరావు యాదవ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ అయినప్పటికీ కూడా చివరి మజిలీ దాకా నడిపించినటువంటి ఒక ఘనత కేసీఆర్ గారిది. ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? తెలంగాణ క్రెడిట్ నిజంగా సరే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకుడుగా 2001 నుంచి 14 నుండి కేసీఆర్ కున్న గౌరవము ఎప్పటికి ఉంటుంది. అది ఎవరు తెలంగాణ ప్రజలు కానదు. నేనేమంటున్నంటే ఇప్పుడు ఈ బిల్లు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళకి హక్కు లేదా? మేము తెలంగాణ తెచ్చినామని మద్దతు ఇచ్చింది బీజేపీ వాళ్ళకి హక్కు లేదా? మేము తెలంగాణ మేము మద్దతు ఇవ్వకపోతే బిల్లే పాస్ కావాలో మేమంటాం. అదే సరే, ఈ ముగ్గురులో అమరవీరులకు ఫస్ట్ క్రెడిట్ ఇద్దాం. సెకండ్ ఎవరికి ఇస్తారు మీరు? సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు? కాంగ్రెస్ మీ లెక్కలో చెప్పండి. నేను అదే చెప్తున్నా. మా శ్రవణ్ అన్న, నేను, మా దయాకర్ అన్న ముగ్గురం జేఏసీ సభ్యులం. జేఏసీలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. ఇష్టం లేకున్నా కమ్యూనిస్టులు ఉన్నారు, లెఫ్ట్లు ఉన్నారు, రైట్లు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు ఉంది. జేఏసీ అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ ప్రజల క్రెడిట్. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ని గౌరవించిన 4 కోట్ల తెలంగాణ ప్రజల క్రెడిట్ ఇది, అమరవీరుల క్రెడిట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాదు ఖచ్చితంగా ఈ క్రెడిట్ వార్ పార్టీల మధ్య ఎలా ఉన్నా కూడా అమరవీరులకి క్రెడిట్ దక్కుతుంది. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ సాధన క్రెడిట్ అనేది దక్కుతుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.